హలో క్యూటీస్, ఈరోజు వీడియోలో మనం జగన్నాథ్ స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకరోజు రాజా ఇంద్రదుమ్న కలలోకి భగవాన్ విష్ణుమూర్తి వచ్చి ఇలా చెప్తున్నారు. ఇంద్రదుమ్న, నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ మీకు ఒక వేప చెక్క కనిపిస్తుంది. మీరు దానితో ఒక విగ్రహం చేయించాలి అని ఆదేశమిస్తారు. సో ఆ చెక్కను తీసుకొచ్చి దేవుని విగ్రహం చెక్కించాలని అనుకుంటాడు. కానీ ఆ చెక్క పైన ఏ శిల్పి కానీ ఒక ఘాటు కూడా వేయలేకపోయారు. ఒకరోజు భగవాన్ విశ్వకర్మ మారువేషంలో వచ్చి, నేను విష్ణుమూర్తిని చెక్కుతాను, బట్ ఒక కండిషన్ పైన అని ఇంద్రదుమ్నతో అంటారు. నెక్స్ట్ 21 days గుడి లోపలికి ఎవరు రాకూడదు, అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి డోర్స్ మూసివేస్తారు. 14 or 15 days తర్వాత మహారాణి అంటే ఇంద్రదుమ్న భార్య ఉండపట్టలేక తలుపులు తీసేస్తుంది. అప్పుడు ఆ చెక్కతో 3 విగ్రహాలు చెక్కి ఉంటారు. లార్డ్ జగన్నాథ్ స్వామి, వాళ్ళ అన్న బలరాం స్వామి అండ్ చెల్లెలు సుభద్ర మాత. బట్ అవి సగం మాత్రమే చెక్కి ఉంటారు. అతన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అవి సగంలోనే వదిలేస్తారు. అందుకే పూరి జగన్నాథ్లోని విగ్రహాలు మొత్తం చెక్కి ఉండరు. ఈ జగన్నాథ్ పూరి చార్ధాంలో ఒకటి. అక్కడ నమ్మకం ఏమంటే భగవాన్ విష్ణువు మధ్యాహ్నం భోజనం చేయడానికి అక్కడికి వస్తారని అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. అందుకే అక్కడ పెద్ద కిచెన్ ఉంటుంది. అక్కడ చేసే ప్రసాదం వృధా కావడం కానీ భక్తులకు సరిపోకపోవడం కానీ ఎప్పుడు జరగలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండ కంటే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవడం విశేషం. ఆలయం పైన ఉన్న జెండాని ప్రతిరోజు ఓ పూజారి చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కరోజు తప్పినా 18 years వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఇక్కడ ప్రతి 12 years ఒకసారి ఇక్కడున్న విగ్రహాలను మారుస్తుంటారు. అంటే మళ్ళీ వేరే చెక్కతో చెక్కిచ్చి పెడుతుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.